ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా చుట్టుపక్కల మీరు ప్రాంతం చూస్తే ప్రపంచంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్కి, ఐటీ సర్వీసెస్కి, హాస్పిటాలిటీ సర్వీసెస్కి ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా వచ్చాయి. శంషాబాద్లో ఏ రకంగా రియల్ ఎస్టేట్ పెరిగిందో చూశారు. శంషాబాద్ నగరమే ఏ రకంగా డెవలప్ అయిందో మీరు చూశారు. మరి అలాంటిది ఆ రోజు ఆ విజన్తో కానీ అక్కడ మన ఎయిర్పోర్ట్ పెట్టకపోతే ఎంత పెద్ద ఆపర్చునిటీ మనం లూజ్ అయిపోయి ఉండేవాళ్ళం ఒక్కసారి గమనించండి. కాబట్టి ఎయిర్పోర్ట్లు అనేటటువంటివి కేవలం ఈరోజు ఉండేటటువంటి కనెక్టివిటీ గురించే కాదు, మనకి భవిష్యత్తులో కూడా దాని తాలూకా ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది ఒక ఆలోచనతో మనం ముందుకు నడవాలి. శంషాబాద్, అలాగే మనకి బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకోటి వరంగల్ ఎయిర్పోర్ట్ ఈరోజు వస్తుంది. మిగిలిన ప్రాంతాలు కూడా ఏవైతే కొన్ని రిక్వెస్ట్ వస్తున్నాయో వాటిని కూడా ఫీజిబిలిటీ మేము స్టడీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో రిస్ట్రిక్టెడ్ ఎయిర్ స్పేస్ ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తాలూకుదో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తాలూకో వాళ్ళ తాలూకా యాక్టివిటీ ఆ ప్రాంతాల్లో ఉండడం వల్ల ఎయిర్ స్పేస్ అంతా కూడా రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ తాలూకా పర్మిషన్స్ తీసుకోవాలి, వాళ్ళ తాలూకా అప్రూవల్స్ తీసుకోవాలి. అప్పుడు కానీ అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మా తరఫున కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకా ఆలోచన. కేంద్రం నుంచి దీనికి ప్రత్యేకంగా ఒక వారధిలాగా కిషన్ పనిచేస్తున్నారు. క్యాబినెట్లో నేను ప్రత్యక్షంగా ఎన్నో సందర్భాల్లో చూశాను. అలాగే ఎక్కడెక్కడ వేరే కార్యక్రమాల్లో కూడా చూస్తుంటాను. ఎక్కడ అవకాశం వస్తే తెలంగాణకి అభివృద్ధి కోసం ఏ రకంగా మనం సహకరించాలి, నిధులు ఎలా తీసుకొని రావాలని ప్రప్రథమంగా కేంద్రంలో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి కిషన్ గారు. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో చేయడానికి ఒక మంచి అవకాశాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. అలాగే నేను కూడా రిప్రజెంట్ చేసే తెలుగుదేశం పార్టీ మాకు జన్మనిచ్చినటువంటి స్థానం ఈ తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే, అటువంటి రాష్ట్రానికి ఎంతో రుణపడి ఉన్నాం. చాలా ప్రేమ, చాలా అభిమానం మాకు ఇచ్చారు. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతం గురించి, మన రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటారు. అటువంటి రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ మళ్ళీ ఆ రుణం ఈ రకంగానైనా తీర్చుకునే అవకాశం నాకు కూడా దక్కడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చిత్తశుద్ధితో పనిచేసి మా మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క ప్రాంతానికి ఒకటి ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ ఎలానో ఉంది, అలాగే ఏవియేషన్ కూడా ఒక హబ్ ఇక్కడ క్రియేట్ చేయాలని, ఏవియేషన్కి సంబంధించి ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి వస్తే మన యువకులకి కూడా చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు కూడా ఆయన తాలూకు ఆలోచన, ఎక్కడెక్కడో విదేశాలలో ప్లేన్లు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, మన దేశంలో మనం ఎందుకు ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోకూడదని